హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో పక్కా పల్లెటూరు స్టైలు మా తెలంగాణ స్టైల్ రోటి పచ్చడి చేద్దాం. ఇదైతే అసలు సూపర్ సూపర్ టేస్ట్ ఉంటది. జలుబు చేసినప్పుడు తిన్నామంటే జలుబు గిలుబు పరారైపోవాలి. నాకైతే మస్తు ఇష్టం ఇట్లాంటి రోటి పచ్చళ్ళు. మరి మీకు ఇష్టమేనా? అయితే కామెంట్ చేయండి. ఈ పచ్చడి కోసం నేనైతే తేజ మిరపకాయలు తీసుకున్నా. పచ్చిమిరపకాయలు. తేజ మిరపకాయలను మించిన మంట ఏ కాయల్లో ఉండదు. కొంచెమే ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి వేయించా. కొంచెం ఉప్పేసి ఈ పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా నూరుదాం. మరీ మెత్తగా నలిగిపోవద్దు. ఈ మాత్రం నలిగిన తర్వాత పచ్చడైతే బాగా స్పైసీగుండాలని టమాటాలు ఒక 2 టమాటాలే ఉడికించా చింతపండేసి. దీనిని కూడా ఎక్కువ నలగనివ్వొద్దు. కొంచెం కచ్చా పచ్చాగా తొక్కుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి తింటే మాత్రం మన ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నానమ్మలు ఖచ్చితంగా గుర్తొస్తారు. వాళ్ళు చేసేది ఇట్లనే ఉంటది. ఆయిల్ తక్కువేసి చక్కగా అట్లట్లా తొక్కుకొని తింటారు. ఎక్కువ నలగకుండా. ఇప్పుడైతే మనం అంతా మిక్సీలు పట్టేస్తున్నాం. కానీ రోటి పచ్చళ్ళే చాలా రుచిగా ఉంటాయి. పచ్చడంతా అట్లట్లా నలిగిన తరువాత జీలకర్ర, ఎల్లిపాయలు పచ్చివే వేసి నూరుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు కూడా పచ్చడిలో వేసి బాగా కలిసిపోయేలాగా నూరిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేద్దాం. ఉల్లిగడ్డలయితే నాకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువేస్తున్నా. కొంచెం పచ్చడికి గూడా 4 ఉల్లిగడ్డలేస్తున్నా. ఏది ఏమైనా పచ్చడిలో ఏసిన ఉల్లిపాయలయితే టేస్ట్ నెక్స్ట్ లెవెలు. నాకైతే చాలా చాలా ఇష్టం. నేను పెరుగులో గూడా పచ్చడిలో ఉన్న ఉల్లిగడ్డ ముక్కలు యేసుకొని తింటా. ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ నలగకుండా అట్లట్లా నలగనిచ్చి పచ్చడంతా నలిగిపోయిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపిచ్చింది. అందుకే ఉప్పు కొంచెం వేసి కలిసేలాగా నూరేసి పక్కకి తోడేస్తున్నా. పచ్చడంతా పక్కకి తీసేసిన తర్వాత మన ఆనవాయితీ ఉంటది కదా! ఏది ఏమైనా రోట్లో అన్నం వేసి తుడవాల్సిందే. మా ముసలిదైతే రోట్లో కలిపిన అన్నం తింటే రోలంత బలం వచ్చిద్ది అని జెప్పేది. ఇంకా ఆ మాట విన్న తర్వాత నేను వదులుతనా? అన్నమంతా నేనే తినేస్తే బాగు రోట్లో కలిపింది అనుకునేదాన్ని. నిజంగా చెప్తున్నా అసలు పచ్చడైతే టేస్ట్ ఎంత బావుందో స్పైసీగా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ పచ్చడిలో టమాటా తగ్గిచ్చి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎక్కువేసి చేశా. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.